అందరికీ ప్రైజ్ లార్డ్. వనపర్తి పాస్టర్ అసోసియేషన్స్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా వరప్రసాద్ గారు ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ తరఫు నుంచి వచ్చిన, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా తరఫు నుంచి, దయాకర్ తరఫు నుంచి మీకు అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఇండియాలో ప్రతి మూడో వ్యక్తి క్రైస్తవుడు ఎవరైతే ఉన్నారో, ద థర్డ్ పర్సన్ క్రిస్టియానిటీలో ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రతి మూడో వ్యక్తి పైన ప్రతిరోజు దాడి జరుగుతుంది. ఇలా ఒకవేళ క్యాల్కులేట్ చేస్తూ ఉంటే సుమారు ఇప్పటికే 800 కన్నా ఎక్కువగా మన ఇండియాలో క్రైస్తవులపైన దాడి అనేది జరుగుతుంది. అది రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు, అది ఛత్తీస్గఢ్ కావచ్చు, యూపీ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రటిక్ కంట్రీయే కాకుండా మనం అందరం సెక్యులర్ కంట్రీలో ఉన్నాము. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి సభీ భాయ్ అని అంటామే, కానీ జరుగుతున్న ఇష్యూ ఏంటిదంటే బయట ఒకలాగా ఉంటే ఇంటర్నల్గా ఇంకొకలాగా. ఈరోజు ఎంతమంది హిందీ మీడియా ఫాలో అవుతారో తెలియదు, కానీ నేను రెగ్యులర్గా హిందీ మీడియా ఫాలో అవుతూ ఉంటాను, నేషనల్ మీడియా ఫాలో అవుతూ ఉంటాను. అందులో ఒక బాబా చెప్తున్న మాట ఏంటిదంటే, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లేపేయండి అని చెప్తున్నాడు అతను. మైనారిటీస్ని లేపేయాలి, ఓన్లీ మెజారిటీస్ మాత్రమే ఉండాలి. నార్త్లో మీరు ఒకవేళ ఢిల్లీ కానీ ఆర్ యూపీ కానీ వెళ్తే ముస్లిమ్స్లు, క్రిస్టియన్స్లు ఓట్లు మాయమైపోయినాయి. ఎవరు ఓటిస్తున్నారు మరి? ద పర్సన్ హూ ఆర్ మెజారిటీ ఇన్ అవర్ ఇండియా, రైట్? అలాంటి వాళ్ళే ఓటేస్తూ మైనారిటీస్కి హక్కులు కూడా తీసి పడేస్తున్నప్పుడు ఢిల్లీలో సుమారు 50,000 ఓట్స్ మాయమైపోయినాయి. ఎవరు మాయం చేశారు? ఎందుకు మాయం చేశారంటే కనుక ఇదిగోండి ఈ చేంజెస్ వల్లనే కొన్ని. అంటే మైనారిటీ పైన ఎలా ఉన్నారంటే కనుక వీళ్ళు ఉంటే ఏంది, లేకపోతే ఏంది, మేము మెజారిటీస్ ఉన్నాం కదా చాలు, మాకు వీళ్ళ ఓట్లు వస్తే చాలు అన్నట్టు అయిపోయారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఎంత సఫర్ అవుతున్నాడో, ప్రపంచంలో ఎవరైనా సఫర్ అవుతున్న మతం ఏదైనా ఉందంటే కనుక అది క్రిస్టియానిటీ మాత్రమే. అది ఆల్ ఓవర్ ది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ people are suffering. Why? Only because he is accepting Jesus Christ. That's it. క్రీస్తుని ప్రేమించినందుకే ఇలాంటి. మేము ఎవరికి ద్వేషించమండి. హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియానిటీ, దే ఆర్ ఆల్ అవర్ బ్రదర్స్. మేము అందరికీ సమానంగా ఉంటాం. ఇక్కడ క్రిస్టియానిటీ, కులం, మతం అనేది ఎప్పుడు ఆలోచించదు. ఎవరికి హై వాల్యూ, లో వాల్యూ అనేది, దే ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అంతే. మనం అందరం దేవుని సన్నిధిలో సమానంగా ఉన్నాము. ఈరోజు ఈ చర్చిలో దళితుడి నుంచి అగ్రకులం వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ సేమ్ స్టేటస్ ఇవ్వగలుగుతాం మనం. సో ఈ క్రిస్టియానిటీలో ఉన్న అంత గొప్ప, మనం బోధించే బోధ అంత గొప్ప ఉన్నప్పుడు, దేవుని మాటలు అంత గొప్పగా ఉన్నప్పుడు, ఈరోజు క్రైస్తవుడికి ఏ ఊరికి వెళ్ళినా పాపం ఒంటరిగా బైబిల్ పట్టుకొని ఏ ప్రాంతానికి వెళ్ళినా వాడిపైన దాడి చేసి వాళ్ళను మోకరించి వాళ్ళపైన బొట్టు పెట్టి వాళ్ళకు గట్టిగా నినాదాలు చెప్పే వరకు వాళ్ళకు వదులుతలేరు. క్రైస్తవుడికి నినాదాలకి సంబంధం ఏంటిదండి? మీ ఇంట్లో భోజనం పెట్టండి, మేము వస్తాం, తింటాం, హ్యాపీగా ఉంటాం, కానీ ఏదైతే మాకు నిషేధమో అదే చెయ్యమని చెప్పడం అనేది అది చాలా పాపం. సో కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. యు ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ యు ఆర్ ఆల్ అవర్ బ్రదర్స్. మనమందరము సమానంగా ఉండి అసలు మీ జోలికి మా జోలికి ఒకరి జోలికి ఒకరు రాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా అంటే ఈరోజు ఇలాంటి గొడవలు అనేది మనకు ఉండకపోయేది కాదు. ఈరోజు ఇంతగానము ఈ ప్రింట్ దానికంటే ఈ మీడియా వచ్చి ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఒక పాస్టర్ గారి పైన జరిగిన అత్యాచారమే కదా. ఆ పాస్టర్ గారు దాడియే కదా. ఆ దాడి వల్ల ఈ రోజు మేము అందరం వచ్చి ఒకరికి ఒకరు మేము మాట్లాడుకుంటూ పలానా బ్రదర్స్ ఈ విధంగా చేశారని వాళ్ళు హైలైట్ అయ్యి వాళ్ళంతట వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళంతట వాళ్ళు ఒక దోషిగా మారి ఈరోజు మేము మీడియా ముందు వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఇంతకుముందు ఆ పాస్టర్ గారు కడితే అసలు వాళ్ళకి సంబంధమే లేదంటున్నారు. అసలు ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉంటాం, క్రిస్మస్ టైంలో పిలిచారంట, కేక్ కటింగ్ చేశారంట, మరి సడన్గా ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది? దాని వెనుకలో సంథింగ్, ఎవరో ఒకరు బీజం అనేది, ఒక పాపం అనే బీజం అనేది వేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి. సో కాబట్టి ఇలాంటివి ఉండొద్దు. సో మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది అదే, వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ప్రార్థన చేయడానికి స్వేచ్ఛ ఇచ్చాడు, బతకడానికి మనకు రాజ్యాంగం అనేది ఒక దానికి ఏంటంటే ఎలా ఉండాలి అనేది మనకు నేర్పించింది. సో ఇద్దరిపైన దాడి చేయకండి. మనమందరం మనుషులం. ఈరోజు ఒక జంతు చచ్చిపోతే దానిపైన అంత బాధపడుతున్నారు, కానీ మంచి చచ్చిపోతే ఒక్కడు కూడా కేర్ చేస్తలేరండి. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. సో జంతువుల కన్నా విలువైన వాళ్ళు మనుషులు, ఆలోచించే వాళ్ళు, అన్ని పనులు చేసేవాళ్ళు. జంతువులు ఏం పని చేయవు. సో కాబట్టి వీఆర్ ద సోషల్ యానిమల్, వీఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్.
మనమే కొట్టుకొని చేస్తూ ఉంటే ఇంకా మిగిలే వాళ్ళు ఎవరు ఉండరు. సో దయచేసి అర్థం చేసుకుంటారని కోరుతూ ఈ సభలో ఉన్న ప్రతి వారికి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.